అసెంబ్లీ సమావేశాలు అద్భుతంగా జరిగాయని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని కూడా తెలిపారు ఆయన. గత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా జరపదని అన్నారు. గత ప్రభుత్వం సభ్యులకు అవకాశం ఇచ్చేది కాదని అన్నారు. గతంలో ప్రశ్నిస్తే మార్షల్స్ ని బయటికి పంపించేవారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా అన్నారు. 2 లక్షల రుణమాఫీ అనేక మంది రైతులకు రాలేదని కూడా వెల్లడించారు. విలేకరుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని కూనంనేని కోరారు. ఎవరు మాట్లాడినప్పుడు పూర్తిగా అవకాశం ఇస్తున్నారు. కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఆ విధంగా అసెంబ్లీ సంబంధించి బాగా కాంప్రహెన్సివ్ గా డిస్కషన్ జరిగింది. సిపిఐగా నేను నా పాత్ర నాకు అవకాశం కల్పించారు. పేద ప్రజలందరి తరఫున మాట్లాడటానికి ఒక అవకాశం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ కి సంబంధించి అసలు బడ్జెట్ లో రూపకల్పనే పేదలందరికీ అనుకూలమైన బడ్జెట్ కాదు. అది ఏ ప్రభుత్వం చేసినా అదే చేస్తుంది. నిన్న కూడా చెప్తే మరలా చెప్తున్నాను. దాదాపు ఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా రైతులు లేకపోతే ఇంకా ఇరిగేషన్ ఇట్లా ఒక 5-6 అంశాలు ప్రాధాన్యత తీసుకుని దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. నిన్న వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి దాదాపు చర్చలు బాగానే జరుగుతూ ఉన్నాయి. గత అసెంబ్లీలో ఇంత చర్చలు జరిగాయి కాదు. మనం అంటే నేనేం కానీ గత అసెంబ్లీలో ఎవరు మాట్లాడించేవాళ్ళు కాదని చెప్పేవాడు. ఏదైనా విమర్శలు పెడితే మన వాళ్ళని తీసుకెళ్లి బయట మొత్తం మీద అట్లా మార్షల్స్ కి పని ఎక్కువ